హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు వచ్చేసి కొబ్బరి పాలతో అన్నం చేసుకున్నామంటారా, కొబ్బరి పాలతో ఫ్రైడ్ రైస్, మీకు నచ్చిన పేరు పెట్టచ్చు. సింపుల్ అండ్ తొందరగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కొంచెం పని ఉంటుంది, అంత సింపుల్ అయితే కాదు. బట్ వెజ్ డేస్లో అయితే మాత్రం ఇది బెస్ట్ ఫుడ్ అని అనుకోవచ్చు. సో నాకు యాక్చువల్గా మా అత్తగారు నేర్పిస్తున్నారు ఈ వంట వచ్చేసి. సో బిగినర్స్ మిస్టేక్స్ అనుకోవచ్చు, యాంగిల్ సెట్ చేయడం వీడియో అది రాంగ్ ఉంది, కంప్లీట్గా ఆయిల్ దగ్గరికి పెట్టేసి తీస్తున్నా. ఈవెన్ ఐఎమ్ న్యూ టు యూట్యూబ్ ఛానల్, సో అందుకనే కొంచెం పొజిషన్ అది నాకు అంతగా సెట్ కాలేదు, తెలియలేదు. హోప్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు తొందరలో. అవన్నీ కూడా చేంజ్ చేసుకుంటా అండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ బేసిక్ థింగ్స్, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసున్నారు. ఆయిల్ వేసేసి అంటే కొంచెం ఫ్రై చేయాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, అందుకనే ఫస్ట్ క్యారెట్ వేసి వేపాం. సో ఇక్కడ అంచనా ఏంటి అంటే లైక్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఫ్రై అయిన తర్వాత, అప్పుడు మనం తీసేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోవచ్చు. అవన్నీ కూడా ఒక సైడ్కి ఒక ప్లేట్లోనో దేంట్లోనో పెట్టుకుందాం. ఇక్కడ చూస్తే ఇంకొక బిగినర్ మిస్టేక్ చూసారా, ఆయిల్ ఎలా వాడుస్తున్నానో. అలా ఎవరైనా వారుస్తారా? సో ఆవిడకి నవ్వొచ్చినట్టుంది, కొంతసేపు పోయిన తర్వాత చెప్పున్నారు. అలా కాదు, సైడ్కి తీసేసి సైడ్కి వార్చి పెడితే అప్పుడు ఆయిల్ అంతా అవుతుంది, ఈలోపు కొంచెం కొంచెం తీయి అన్నట్టు చెప్పున్నారన్నమాట. ఆవిడికి అర్థమైనట్టుంది, దీనికి ఏం తెలియదు అన్నట్టు. అంటే తెలియదు కదా కొన్నిసార్లు. అంటే యాక్చువల్గా పెళ్ళికి మనం చిన్న చిన్న చేస్తున్నా కూడా ఇవెందో మనకి మర్చిపోవడమో లేకపోతే అక్కడ చేస్తున్న హడావిడిలోనో మనం ఏవో చిన్న చిన్న ఇలాంటివి చేస్తుంటాం కదా. సో నాకైతే నేర్పించారు అలా కాదు, సైడ్కి వార్చు అన్నట్టు. నెక్స్ట్ గ్రీన్ పీస్ అండి. సో ఇది జస్ట్ ఒక 1 minute ఫ్రై అయితే చాలు. గ్రీన్ పీస్లో ఒరిజినల్ అండ్ కానివి కూడా ఉంటాయంట, కలర్స్ వేసి అమ్ముతూ ఉంటారంట. సో చూసుకోవాలంట, నాకు ఐడియా లేదు, మా అత్తగారు చెప్పున్నారు. సో ఒక జస్ట్ 1 minute ఫ్రై చేసి ఉన్నా అనమాట. మెత్తగా ఉంటాయి. డీప్లో పెడితే ఒక 6 months కూడా ఉంటాయంటండి. డీప్లో ఇంచక పెట్టేసుకుంటే గ్రీన్ పీస్ ఎప్పుడు కావాల్సి ఒకప్పుడు ఎత్తుక్కోకుండా ఈ ఐటెం లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్లో ఉంటాయంట. నెక్స్ట్ వచ్చేసి సోయా అన్నమాట. సోయా వేసినారు. నేనైతే ఎప్పుడు సోయా తినలేదు, నాకు ఎందుకో నచ్చదు అది. ఆల్మోస్ట్ ఒక 6 times 7 times వాష్ చేసి ఉన్నారండి. ఎన్నిసార్లు వాష్ చేసినా సోయాలోంచి నురగలా వస్తుంది. అసలు ఇలా వస్తుందని నాకు తెలియదు. ఎప్పుడు అసలు సోయా తినలేదు, వండుకోలేదు అన్నమాట. అంటే వండుకున్న నేను మరి చూడలేదో ఏంటో తెలీదు. అసలు ఎన్నిసార్లు వాష్ చేశారు అన్నిసార్లు. అండ్ నెక్స్ట్ ఇది ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు వండుతున్నప్పుడు కూడా బాగా దగ్గరికి స్క్వీజ్ చేస్తే చిన్న నురగలాగా అనిపిస్తుంది. ఇవన్నీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్కి ఇది కూడా తెలియదా అనిపించవచ్చు. బట్ కొత్త కదా నాకు వంట, సో నాకు ఇవన్నీ కూడా కొంచెం చిన్నవి షాకింగ్గా ఉన్నాయి. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకు కూడా నేను ఇట్లనే అనుకున్నాను కదా అని ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయొచ్చండి. ఓకే, సోయా వచ్చేసి కొంచెం ఫ్రై చేసి కొంచెం ఎక్కువ టైం పట్టిందండి. సోయా మాత్రం ఒక 4 minutes to 5 minutes అట్లా పట్టింది, డిపెండ్స్, మీ దగ్గరుండి చూసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్లోకి మారిపోతాయి అన్నమాట. మారిన తర్వాత అప్పుడు తీసేయచ్చు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మార్చాను స్టైల్, సైడ్కి అలా వార్చి పైకి పెట్టమన్నారు అనమాట. అన్ని వెనక్కి పెట్టు అలా వార్చి తీయమంటే అక్కడి నుంచి అట్లా తీయడం స్టార్ట్ చేశాను అనమాట. సో చిన్న థింగ్స్ అన్నీ నేర్చుకుంటున్నాను. అండ్ సోయా అయిపోయింది. ఇవన్నీ బేసిక్గా ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. లైక్ గ్రీన్ పీస్ కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్, పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటే వెంటనే టప అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ తీసేసిన తర్వాత కొన్ని మసాలా సామాన్లు అదే ఆయిల్లో అండి, యాల్చి అండ్ యాల్చి అండ్ మిరియాలు, ఒక ఆకు అండ్ చెక్క 2 వేశారు. యాక్చువల్గా మా అత్తగారి దగ్గర మసాలా పౌడర్ ఉందంట. సో మసాలా పౌడర్ వేసేసారు. సో ఇక్కడ కొన్ని మసాలా ఐటమ్సే వేసున్నారన్నమాట. సో మీకు కూడా చాలామంది పౌడర్స్ చేసి పెట్టుకుంటారు తెలుసు, మా మదర్ కూడా చేస్తుండేవారు. సో అదొకటి ఈజీ అయింది. బయట పౌడర్స్ కన్నా ఇంట్లోనే రెడీ పెట్టుకుంటే బెస్ట్ కదా. సో అలాంటివి యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ బడ్స్ అండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి చేసుకుంటారు, కొంచెం లిమిటెడ్ తింటే లిమిటెడ్. సో దాని బేసిస్ మీద పచ్చిమిర్చి మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. అండ్ అలాగే దీనికైతే ఆనియన్ ఎక్కువ పట్టలేదు, 1 onion కట్ చేస్తే సరిపోయింది. అది కూడా ఇంచక్క హ్యాపీగా పెద్దవి కట్ చేసి ఉన్నా, అస్సలు ఎక్కడ తగిలినట్టు అనిపించలేదు. అంటే కొంతమందికి ఆనియన్ ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే
నోట్తో తినే వాళ్ళైతే పర్లేదు. ఒకసారి లిడ్ మూసేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసామన్నమాట, కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యే వరకు. మరి డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయ్యింది. అండ్ నెక్స్ట్ అట్లా మిక్స్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే డీప్లో పెట్టుకుంటారు మా అత్తగారు. డీప్లో పెట్టుకునేది వచ్చేసి పుదీనా అండ్ కొత్తిమీర అండి. యాక్చువల్గా అది నేను చేస్తున్నప్పుడు నేను కూడా చూసున్నా, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేసారు కొత్తిమీర అని. కొత్తిమీర ఒకసారి, పుదీనా ఒకసారి ఫ్రై చేసేసి ఉన్నారు. ఆయిల్ అంతా వాడిచేసి అది ఒక చిన్న బాక్స్ కంటైనర్లో పెట్టేసి డీప్లో పెట్టేసుకున్నారన్నమాట. సో ఎప్పుడు యూజ్ అవుతుందా అనుకున్నాను, కానీ దీనికి ఫ్రైడ్ రైస్కి యూజ్ అయింది. సో అదే వేస్తున్నారన్నమాట. ఇక్కడ పుదీనా కొంచెం తక్కువ వేసుకుంటాం, కొత్తిమీర ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమందికి కొత్తిమీర అది తగలడం అది ఇష్టం ఉండదు కదా. ఇదైతే ఫ్రై చేయడం వల్ల అంటే అప్పటికప్పుడు అర్జెన్సీలో దొరకలేనప్పుడు ఇట్లాంటివి యూజ్ అవుతాయి కదా. సో అదే యాక్చువల్గా మా అత్తగారు కూడా స్టార్టింగ్ 6 years పట్టిందంట వంటలన్నీ నేర్చుకోవడానికి. వాళ్ళ అత్తగారు నేర్పించారంట. తను ఫాస్ట్గా చెప్పేవారంట, మా అత్తగారు కొంచెం స్లో మాట. మళ్ళీ నేను ఫాస్ట్, ఆవిడ స్లో. సో అట్లా నేర్చుకున్నారు. 6 years పట్టింది నాకు కూడా స్టార్టింగ్ అని. తనకి మ్యారేజ్ టైంకి ఏం రావంట. సో బిఫోర్ మ్యారేజ్ కానీ మ్యారేజ్ అయిన తర్వాతే వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకున్నారు. సో తిని చేసే రెసిపీస్ అన్నీ కూడా వాళ్ళ అత్తగారు చెప్పేవే అంట. బాగుంటాయి, బాగా చేస్తూ ఉంటారు, మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఫ్రెష్గా మనం ఆడుకోవచ్చు, ఆరెల్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఉంటారు కొంతమంది. సో డిపెండ్స్ ఆన్ యూ అండి. ఇక్కడ వచ్చే మా హస్బెండ్ ఏం చేశారంటే, ఏంటి ఇంత దగ్గరగా పెట్టేశావు, అసలు ఆ కళాయి అంత నూనె అదే కనిపిస్తుంది, యాంగిల్ సెట్ చేయడం కూడా రాదా అని చెప్పి యాంగిల్ సెట్ చేశారన్నమాట వచ్చి. సో అందుకే కొంచెం మీకు సైడ్ ఇవన్నీ కూడా కనిపించడం, యాంగిల్ మారింది. తను వచ్చి ఈ యూట్యూబర్ అన్న ఇదేనా అని చెప్పి సెట్ చేసి ఉన్నారు. బాగా సెట్ చేసి ఉన్నారు, బాగానే అనిపించింది. సో కొంచెం అవన్నీ కూడా కలిపేసి ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసి ఉన్నాం. లిడ్ క్లోజ్ చేశారో లేదో అనేది గుర్తులేదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ధనియా పౌడర్ వేసి కలిపేసాం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ కలిపేసిన తర్వాత నెక్స్ట్ కొబ్బరి పాలు. ఈ లోపు మా అత్తగారు ఇవన్నీ నేను చేస్తుంటే, యాక్చువల్గా చెప్పాలంటే 70% తనే చేశారు, 30% నేను చేస్తున్నాను నాకు తెలిసి. ఇవన్నీ చేస్తుంటే తను కొబ్బరి పాలు తీసారన్నమాట. కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్నగా కట్ చేసేసుకుని వాటి నుంచి వాటర్ వేసి మిల్క్ ఒక 5 times అట్లా, 4 times, 1 time తను గ్రైండ్ చేసి ఉన్నారు. బట్ పాలు వస్తూనే ఉంటాయి కదా, సో వాటర్ వేసి అలా చేస్తే మంచిగా పాలు వచ్చినాయి. డిపెండ్స్. యాక్చువల్గా ఇక్కడ మెజర్మెంట్ ఏంటంటే 2 గ్లాసులకి 4 గ్లాసులు కొబ్బరి పాలు వేయాలి. అంటే 2 గ్లాసులు రైస్కి 4 గ్లాసులు కొబ్బరి పాలు. సో ఆ మెజర్మెంట్ అనేది ఇది 2 ఉంటే హాఫ్ ఉండాలన్నమాట, డబుల్ ఉండాలి కొబ్బరి పాలు. కన్ఫ్యూజ్ చేశాను, నేను కన్ఫ్యూజ్ అయిపోయినా. యాక్చువల్గా సింపుల్, కొబ్బరి పాలు ఎంత ఉంటాయో దానికి హాఫ్ అమౌంట్ రైస్ ఉండాలి, లేదా హాఫ్ అమౌంట్ రైస్కి డబుల్ కొబ్బరి పాలు ఉండాలి అట్లా. సో అలా మేము వేసుకున్నాం అన్నమాట. సో చూడొచ్చు, కొంచెం కొబ్బరి పాలు తక్కువ వస్తున్నాయి, ఒక కాయ ఉందనుకోండి తక్కువ వస్తున్నాయి అంటే వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు, ఫైన్, నో ప్రాబ్లం. సో మేము కూడా అదే చేసుకున్నాం. యాక్చువల్గా కొంచెం తక్కువైనాయి. సాల్ట్ యాడ్ చేయాలండి, మీకు సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఉప్పు తక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి. అండ్ తను కూడా చూస్తే మీరు పక్కన స్పూన్తో టేస్ట్ చేస్తున్నారు, సాల్ట్ సరిపోయిందా లేదని. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకున్నారు. సో కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ నేర్చుకున్నాను. లైక్ ఎట్లా అంటే, మాడు కట్టకుండా కిందన మన దోశ పెనం ఉంటుంది కదా, అది కిందన పెడితే కుక్కర్ అది పెట్టినప్పుడు ఇంచక్క పడేది, అదే మాడకుండా ఉంటుంది కదా, అట్లాంటివి ట్రిక్స్ కొన్ని నేర్చుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి బాండీలో పెట్టాం కాబట్టి కొంచెం పైన బరువు పెట్టడం, ఆవిరి వెళ్ళిపోకుండా, ఇట్లాంటి థింగ్స్ చూస్తాము. కాకపోతే మనకి గుర్తుండకపోవడం, అంతగా గ్రహించకపోవడం అట్లాంటివి ఉంటాయి. నేను కంప్లీట్గా చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. నెక్స్ట్ ఇట్లా మరిగిన తర్వాత ఇంచక రైస్, మనం ఎన్ని కప్పులు కొబ్బరి పాలు వేసామో దాంట్లో హాఫ్ రైస్ యాడ్ చేసేసుకుంటే అయిపోయింది. అది కూడా ఆల్రెడీ రైస్ కూడా వాష్ చేసి పెట్టుకున్నాం. బాస్మతి రైస్ అనుకుంటా, బాస్మతి రైస్. సో దీనికి కాంబినేషన్ మరి ఏం చేస్తారండి, కర్రీగా ఉండాలి కదా. సో పొటాటో కర్రీ చేసి ఉన్నాం అన్నమాట. ఇది ఉడుకుతూ ఉంది, పక్కన వచ్చేసి మేము పొటాటో స్టార్ట్ చేసి ఉన్నాము. సింపుల్ పొటాటో కర్రీ,
ఇంచక ఆయిల్ వేసేసి ఎండుమిర్చి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు వేసేసి చూసారా ఎట్లా వచ్చిందో. కొంచెం వాటర్ తగ్గిందేమో అనిపించింది మాకు. అప్పుడు హాట్ వాటర్ ఓవెన్లో పెట్టుకుని అప్పుడు వేసుకున్నాం. మీరు కూడా అట్లా చేయొచ్చు, ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో తగ్గింది అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం, ఫైన్, నో ప్రాబ్లం. అండ్ పొటాటో వేసేసి కొంచెం చికెన్ మసాలా అండ్ కారం ఉప్పు నార్మలే, ఇది కర్రీ వేసేసి దీనికి కాంబినేషన్ అది సెట్ చేసుకున్నాం అన్నమాట. అండ్ కర్డ్ రైతా ఉండాలి కదా, సో ఆనియన్స్ కట్ చేసి మళ్ళీ అది కూడా రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాం. టేస్ట్ అయితే బాగా వచ్చింది. సో సింపుల్గా చేసుకోవాలంటే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నట్టే షేర్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి, ట్రై చేసి ఒకసారి కామెంట్స్లో చెప్పండి. సో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి ఉన్నాను ఇక్కడ నుంచి. మనుషుల మొహాలు అయితే చూడగలుగుతాం, ఎంతసేపు ఇట్లా కర్రీస్ చూస్తాం అట్లా కూడా అనుకోవచ్చు మీరు. సో మాటలు ఏమన్నా బాగుంటే యూ కెన్ కంటిన్యూ ద వీడియో అండి. సో ఎవరికైనా షేర్ చేయాలంటే బిగినర్స్కి యూ కెన్ షేర్. అండ్ ఇదొక థింగ్ ఏంటంటే నేను కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది, ఒక వీడియో తీసుకుంటా అనే థాట్ కూడా ఒకటి ఉంది. సో కారం వేసేసి కొంచెం వాటర్ వేసేసి మగ్గ పెట్టేసాం. కొంచెం దుంప ముందు ఉడకబెట్టలేదు కాబట్టి టైం పడుతుంది కదా, కొంచెం ఇది టైం పట్టింది. అండ్ యాజ్ యూజువల్ రైతా వచ్చేసరికి ఆనియన్స్ అండ్ కర్డ్ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని కర్డ్ వేసుకొని లైట్గా పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ కొత్తిమీర అండ్ టమాటో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అవ్వకపోయినా చూసినందుకు థ్యాంక్ యూ. అట్లీస్ట్ అదే విన్నారు కదా వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. Hope you like this video, and if you like this video please like, share and subscribe. ఏముంది దీంట్లో లైక్ చేయడానికి, షేర్ చేయడానికి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అనుకోమాకండి. నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు, ఇట్స్ అప్ టు యూ. ఓకే, ఇట్స్ లైక్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఫర్ బిగినర్స్, నాట్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ అలాగే రేపొద్దున నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని పెట్టున్నాను. టేస్ట్ అయితే మస్తు వచ్చింది, చాలా బాగుంది. యూ కెన్ ట్రై గైస్. బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.